కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. కానీ దాన్ని కూడా తమ వార్తల ద్వారా ఎట్లా డైవర్ట్ చేయొచ్చు అంతర్జాతీయ మీడియా చూపెడుతోంది. వాస్తవంగా ఇప్పుడు బోయింగ్ వాళ్ళు పంపించినటువంటి ఏదైతే అంతరిక్ష కేంద్రానికి పంపించిన శాటిలైట్లోనే కదా వెళ్ళింది అమ్మాయి సునీత విలియమ్స్ ఉన్నవాళ్ళు. అక్కడికి వెళ్ళాక అది ఫెయిల్ అయ్యి పాపం అక్కడే ఉండిపోయి 6 నెలలు తిప్పలబడ్డారు. 15 రోజుల్లో రావాల్సినటువంటి వాళ్ళు. అంటే బోయింగ్ అక్కడ అంతరిక్ష వ్యవహారంలో ఫెయిల్యూర్. అదే సందర్భంలో దానికి బోల్డ్ అని విమానాలు ఉన్నాయి, అమ్ముతుంది బోల్డ్ అని. ఆ సంస్థ రెప్యుటేషన్ దెబ్బతినకుండా జాగ్రత్తగా కథ నడిపారు ట్రంప్ అయినా బైడెన్ అయినా వీళ్ళందరూ కూడా. అయిపోయింది. ఇప్పుడు ఆ బోయింగే మొన్న మన దగ్గర తగలబడింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు హషప్ చేస్తున్నటువంటి ఒక అంశం ఆ ఆయిల్ ఫ్యూయల్ని పంపించేటటువంటి బటన్స్కి సంబంధించినటువంటి చర్చ అంతర్జాతీయంగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో 2 విమానాలకు సంబంధించి ఇట్లాంటి ప్రాబ్లమ్సే వచ్చినాయి. అయితే దీన్ని బోయింగ్ ఎట్లా హషప్ చేస్తుంది అనడానికి సాక్ష్యం న్యూయార్క్ టైమ్స్లు, వాషింగ్టన్ టైమ్స్లు రాసే వార్తలు. వాళ్ళు సుదీర్ఘ అనుభవం ఉన్న పైలట్ని అనుభవం లేనివాడిగా, లేదా రెస్ట్లెస్గా, లేదంటే అతన్ని ఏదో కుట్ర చేశాడన్నటువంటి కోణంలో పైలట్ని దొంగం చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పైలట్ ఉద్దేశపూర్వకంగా చేశాడన్నటువంటి కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు కో పైలట్ని అడ్డుపెట్టి. తద్వారా ఇదేదో వ్యక్తి లోపమే తప్పించి సంస్థ లోపం కాదు, సాంకేతిక లోపం కాదనేటటువంటి ఒక నాటకాన్ని ప్రపంచానికి రక్తిగట్టించేలా అల్లుతున్నారు.